1971 భారత రక్షణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సంవత్సరం. ఆ యుద్ధంలో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయిందండి. బంగాళాఖాతంలో పాక్ ఉనికి పూర్తిగా కనుమరుగైంది. కానీ ఇప్పుడు దశాబ్దాల తర్వాత సీన్ మారుతోంది. బంగాళాఖాతంలో మళ్లీ పాగా వేయటానికి దాయాది దేశం కుట్రలు పన్నుతోంది. దీనికోసం చైనా సాయంతో ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. తన సరికొత్త హాంగోర్ క్లాస్ సబ్మెరైన్లను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. అసలు పాకిస్తాన్ వ్యూహం ఏంటి? బంగ్లాదేశ్తో పెరుగుతున్న స్నేహం భారత్కు ఎలాంటి సవాళ్లు విసరబోతోంది? బంగాళాఖాతంలో ఆధిపత్యం కోసం ఏ దేశం ఎలా గేమ్ ఆడుతోంది? హంగోర్ ఈ పేరు వింటేనే చరిత్ర గుర్తొస్తుంది. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాక్కు చెందిన పిఎన్ఎస్ హంగోర్ సబ్మెరైన్ భారత నేవీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రీని ముంచేసింది. ఆ దాడిలో కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లాల్తో పాటు 176 మంది భారతీయ నావికులు వీరమరణం పొందారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యుద్ధ సమయంలో భారత నౌక మునిగిపోవటం అదే తొలిసారి. అయితే ఆ తర్వాత జరిగిన యుద్ధంలో భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ను చిత్తుగా ఓడించాయి, బంగ్లాదేశ్కు విముక్తి కలిగించాయి. ఆ దెబ్బతో బంగాళాఖాతంలో పాకు ఉనికి లేకుండా పోయింది. ఇప్పుడు 55 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పేరుతో పాకిస్తాన్ పన్నాగం పన్నుతోంది. చైనాలో తయారైన సరికొత్త తొలి హంగోరు క్లాస్ సబ్మెరైన్ ఏప్రిల్లో కమిషనే ఇటీవలే కరాచీ చేరుకుంది. అయితే అరేబియా సముద్రాన్ని దాటి బంగాళాఖాతంలో తమ ఉనికిని చాటుకుంటామని పాక్ నావికాదళ అధికారులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ నావికాదళం కేవలం ఉత్తర అరేబియా సముద్రానికే పరిమితమైంది. అయితే బంగాళాఖాతం భౌగోళికంగా వ్యూహాత్మకంగా భారత్కు ఒక బలమైన కంచుకోట. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళం, అండమాన్ నికోబార్ దీవులు భారత్కు ఇక్కడ తిరుగులేని ఆధిపత్యాన్ని ఇస్తున్నాయి. అయితే ఇటీవలే శ్రీలంక పర్యటనకు వచ్చిన పాక్ కమోడర్ ఒమర్ ఫరూక్ తమ కొత్త సబ్మెరైన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. హంగోర్ క్లాస్ సబ్మెరైన్ల రాకతో బంగాళాఖాతంలోకి ప్రవేశించే సామర్థ్యం పాకిస్తాన్కు వస్తుందని ఆయన చెప్పారు. ఇది ఒక గేమ్ చేంజర్ అని అభివర్ణించారు. ఇలాంటివి మొత్తం 8 సబ్మెరైన్లను పాక్ సిద్ధం చేస్తోంది. పాత అగోస్టా సబ్మెరైన్ల స్థానంలో వీటిని తీసుకొస్తున్నారు. అయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం సముద్ర తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు ఆయా దేశాల ప్రాదేశిక జలాలు ఉంటాయి. 200 నాటికల్ మైళ్ల వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. ఆ తర్వాత ఉన్న అంతర్జాతీయ జలాల్లో ఏ దేశ యుద్ధ నౌకలైనా తిరగవచ్చు. ఇదే లూప్ హోల్ను వాడుకొని బంగాళాఖాతంలో పాగా వేయాలని పాక్ చూస్తోంది. సో బంగాళాఖాతంలో పాక్ ఇంత ధైర్యంగా వ్యూహాలు రచించడానికి బంగ్లాదేశ్లో మారిన రాజకీయ ముఖ చిత్రమే కారణం. ఇండో పసిఫిక్ రీజియన్లో ఈ సముద్ర మార్గం వాణిజ్యపరంగా చాలా కీలకం. దశాబ్దాలుగా బంగ్లాదేశ్కు పాకిస్తాన్కు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి. కానీ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మొహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య స్నేహం బలపడింది. ఢాకా కరాచీ మధ్య నేరుగా విమాన సర్వీసులు మొదలయ్యాయి. బంగ్లాదేశ్ విమానాలు భారత గగనతలాన్ని వాడుకుంటూనే పాక్కు వెళుతున్నాయి. ఢాకా వర్సిటీలో ఉర్దూ షయారీలు, రహత్ ఫతే అలీ ఖాన్ కరేచీలు జరుగుతున్నాయి. వాణిజ్యం కూడా భారీగా పెరిగింది. గతేడాది డిసెంబర్ నాటికి ఇరు దేశాల వాణిజ్యం 20% పెరిగింది. అయితే దాదాపుగా $1 బిలియన్ ఒప్పందాల దిశగా 2 దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఇక సైనిక సహకారం కూడా ఊహించని స్థాయిలో పెరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాకిస్తాన్లో పర్యటించి JF-17 ఫైటర్ జెట్ల కొనుగోలుపై ఆసక్తి చూపించారు. ఆ తర్వాత అమన్ 25 నావికాదళ విన్యాసాల్లో ఇరు దేశాలు పాల్గొన్నాయి. బంగ్లాదేశ్తో పెరుగుతున్న ఈ స్నేహం తూర్పు హిందూ మహాసముద్రంలో పాక్ నావికాదళ కార్యకలాపాలు పెరిగేలా చేస్తోంది. గతేడాది నవంబర్లో పాక్ యుద్ధ నౌక పిఎన్ఎస్ సైఫ్ 4 రోజుల పాటు చట్టోగ్రామ్ పోర్ట్లో బస చేసింది. 1971 తర్వాత పాక్ యుద్ధ నౌక బంగ్లాదేశ్కు వెళ్లటం ఇదే తొలిసారి. ఇంటెలిజెన్స్ షేరింగ్, డిఫెన్స్ అగ్రిమెంట్ల కోసం 2 దేశాలు ప్రయత్నిస్తున్నాయని రిపోర్ట్లు వస్తున్నాయి. పాకిస్తాన్ కొత్తగా తెస్తున్న హంగోర్ క్లాస్ సబ్మెరైన్లలో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఉంది. సో సాధారణ సబ్మెరైన్లను బ్యాటరీ ఛార్జింగ్ కోసం తరచూ నీటిపైకి రావాలి. కానీ ఇవి కూడా ఎక్కువ కాలం నీటి అడుగునే ఉండిపోతాయి. వీటిని పసిగట్టడం చాలా కష్టం. అయితే 1971తో పోలిస్తే భారత నేవీ ఇప్పుడు అత్యంత శక్తివంతంగా ఉంది. న్యూక్లియర్ సబ్మెరైన్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మన సొంతం.
అండమాన్ నికోబార్ దీవుల చుట్టూ భారత్ తన నావికాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటోంది. కాబట్టి బంగాళాఖాతంలో పాకిస్తాన్ ఆటలు సాగకపోయినా వారి ఉనికికి మాత్రం భారత్కు ఒక చికాకుగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.